హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ మధ్య పెళ్ళిళ్ళు అంటేనే చాలా వరకు ఫ్యాషన్‌గా మారిపోయింది. అంతేకాదు ఇంకా పెళ్ళిళ్ళ విషయానికి వస్తే పెళ్లి కన్నా ముందే చావులు ముందే వినిపిస్తున్నాయి. ఇవన్నిటి గురించి క్లుప్తంగా వివరించేందుకు మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ మేఘన గారు ఉన్నారు. సో వీటి గురించి ఇంకా బాగా వివరంగా తెలుసుకుందాం. సో హాయ్ మ్యామ్, ఎలా ఉన్నారు? బాగున్నానండి. సో చూస్తున్నారు మ్యామ్, ఇప్పుడున్న జనరేషన్ రీసెంట్‌గా మనకి ఫోక్ సింగర్, యాక్టర్, కొరియోగ్రాఫర్ అయిన మన 'గడ్డం రాజు' అందరికీ తెలిసిన వ్యక్తి. సో మ్యారేజ్ అయ్యి 8 మంత్సే అవుతుంది. ఇష్టపడి ఇంట్లో ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నాడు. తిరిగి చూస్తే మొన్న రీసెంట్‌గా హ్యాంగ్ చేసుకున్నాడు. దానికన్నా ముందు ఒక వీడియో రిలీజ్ చేశాడు. నా భార్య నన్ను చాలా టార్చర్ చేస్తుంది. ఇలాంటి వాళ్ళకి మొగుళ్ళు సెట్ అవ్వరు అనే ఒక వర్డ్‌ని, ఒక స్టేట్మెంట్‌ని ఇచ్చేసాడు. సో సెట్ అవ్వరు అని తెలిసి కూడా మరెందుకు చేసుకున్నాడు? అసలు ఈ ప్రేమ, పెళ్లి అనేవి అసలున్నాయంటారా ఈ జనరేషన్‌లో? ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటంటే అండి, ఇప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి లవ్ అంటే ఏమైతుందంటే, ఫిజికల్ అట్రాక్షన్‌ని వీళ్ళు లవ్ అనుకుంటున్నారు. హ్మ్. యాక్చువల్‌గా లవ్ ఎగ్జాక్ట్ మీనింగ్ ఈస్ టోటల్ డిఫరెంట్. లవ్ అంటే ఏంటి అనంటే, వాళ్ళ హ్యాబిట్స్ ఏంటి? వాళ్ళ మెంటాలిటీ ఏంటి? నాకు వాళ్ళకి సెట్ అవుతదా? ఈ అమ్మాయి ఏం లైఫ్ స్టైల్ ఉంది? మా ఫ్యామిలీ లైఫ్ స్టైల్‌కి ఈ అమ్మాయి సెట్ అవుతదా? ఇవన్నీ ఆలోచించుకోవడాన్ని మనం వాళ్ళలో ఒకవేళ ఏమైనా లోపాలుంటాయి. నో వన్ ఈస్ పర్ఫెక్ట్. వాళ్ళ లోపాలున్నా గూడా మనం ఇష్టపడిన వ్యక్తిని, లవ్ చేసిన వ్యక్తిని మనం యాక్సెప్ట్ చేయడం. హ్మ్. మెయిన్ మీనింగ్ ఏంటి అంటే ఇలా వస్తది. ఇప్పుడోళ్ళు ఏంటి అనంటే ఈరోజు ప్రపోజ్ చేశారనుకోండి. హ్మ్. వెంటనే 2, 3 రోజులకి వాళ్ళు కనపడేదెక్కడ రిసార్ట్స్‌లో, అవును మ్యామ్. రూముల్లో. ఇది కాదండి లవ్ అంటే. జనాలు అలా అనుకుంటున్నారు. ఇప్పుడు సినిమాల్లో చూసి ఇంపాక్ట్ అయితారు అనంటే సినిమా 3 అవర్స్ సినిమా. వాళ్ళకంతా ప్రతీది ఎక్స్‌ప్లెయిన్ చేసేంత సీన్ ఉండదు. హుహు. షార్ట్‌గా చూపిస్తాడు. ఇప్పుడు 'ఐ లవ్ యూ' అంటేనే వాళ్ళు ఇట్లా అని చూపిస్తే వీళ్ళు కూడా అలానే రియల్ లైఫ్‌లో కూడా ఇదే అనుకుంటున్నారు. హ్మ్. బట్ రియాలిటీగా ఫిజికల్ నీడ్ వేరు, లవ్ వేరు, ట్రస్ట్ వేరు, వాళ్ళని ఇష్టపడడం వేరు, లవ్ చేయడం వేరు. ఇవన్నీ దానికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పెద్ద సబ్జెక్ట్ ఇది. బట్ ఇవన్నిటిని కలిపేసి వాళ్ళు ఒక లవ్వు, హ్మ్. ఇష్టపడ్డం. అక్కడ ఒకరినొకరు అర్థం చేసుకోరు. ఇష్టపడరు. హ్మ్. ఏమంటే లవ్ అనేస్తారు, మ్యారేజ్ అంటారు. ఇప్పుడు ఆమె ప్రవర్తన ఎట్లుంటది వీళ్ళకి తెలీదు. ఎందుకంటే కలిసినంత సేపు వాళ్ళు ఫిజికల్ నీడ్స్‌కే వాళ్ళు టైమ్ స్పెండ్ చేస్తున్నారే తప్ప, ఒకరినొకరిని అర్థం చేసుకోవడం ప్రతి చిన్న బిట్ అండి. ఇప్పుడు మనం పోతున్నాం, నీకొక డిష్ ఇష్టం, నాకొక డిష్ ఇష్టం. హ్మ్. లైఫ్ లాంగ్ పెళ్ళంటే ఒక ఇద్దరు మనుషులు, 2 కుటుంబాలు, ఫ్యామిలీకి వేరే వేరే వాళ్ళు ఒక ఇంట్లో 24/7 ఒక ఇంట్లో ఉండి లైఫ్ డీల్ చేయాలంటే ప్రతి చిన్నది మ్యాటర్ అవుతది. హ్మ్. మ్యాటర్ అవుతది. ఇప్పుడు మనల్ని ఎలా పెంచారు అనంటే ఫస్ట్ నుంచి మన సొసైటీ కాంప్రమైజ్ అవ్వాలా, అడ్జస్ట్ అవ్వాలా. అలా ఒక అంటే క్లారిటీ లేని లైఫ్‌లు మనవి. ఇప్పుడు ఇష్టం అంటే ఏమి ఎవరు చెప్పలేరు. లవ్ హ్మ్. అంటే ఏమి ఎవరు చెప్పలేరు. అవేర్‌నెస్ తక్కువ. ఇప్పుడు ఏదైనా ఒక ముద్దు సీన్ వచ్చిందనుకోండి ఇంట్లో వాళ్ళు టీవీ బంద్ చేస్తారు. అవేర్‌నెస్ లేదు మనోళ్ళకి. హ్మ్. ఆ! ఇప్పుడు స్కూళ్ళల్లో ఇవ్వరు. స్టూ పే పే పేరెంట్స్‌కి పిల్లలకి అంత బాండింగ్ ఉండదు. హ్మ్. వీళ్ళేమి బయటకు పోయి ఏదో ఒక మనిషి అట్రాక్షన్‌గా మాట్లాడి, నీకు కొద్దిగా కేరింగ్ చూపించి ఒక సినిమాకి తీసుకొని పోయి ఒక డ్రెస్ కొనిస్తే, అబ్బా! ఇదే లవ్వు. హ్మ్. పద. అంటే లవ్ అంటే ఏం చేయాలి? ఓహో! మేము కూడా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ అంటే ఏంటి? రిసార్ట్‌లో పోయి రూమ్ బుక్ జేయాలి. అంతే. ఇంతవరకే ఉంది వాళ్ళ నాలెడ్జ్. అంటే వాళ్ళదేం తప్పులేదండి. వాళ్ళకి ఇది కాదు, ఇది అని చెప్పే సొసైటీ మనకు లేకపోవడం హ్మ్. పాయింట్. ఇప్పుడు మీరు చెప్పిన విషయం అబ్బాయి లవ్ చేసాడు అన్నారు. 8 మంత్స్‌కి ఆ అబ్బాయి చనిపోయాడు అంటున్నాడు. హ్మ్. ఇప్పుడు పెళ్లి చేసుకోవడమైనా, ఫ్రెండ్‌షిప్ చేయడంకైనా ఒక మనిషి నాతో మంచి మాట్లాడితే నాకు మంచిగా అనిపిస్తది. ఐ హ్మ్. ఫీల్ హ్యాపీ. వీళ్ళ కంపెనీ నాకు నచ్చుతది. వీళ్ళనొదిలి నేను ఉండలేను అన్నప్పుడే పెళ్లి చేసుకుంటారు. హ్మ్. పెళ్లి చేసుకుంటే అది ఇంకా వేరే సబ్జెక్ట్. ఇది హ్మ్. పర్ఫెక్ట్ కమిట్మెంట్. దీంట్లో ఫైనాన్షియల్ ఉంటది, ఎమోషనల్ ఉంటది, ఫ్యామిలీస్ ఇన్వాల్వ్‌మెంట్ ఉంటది. అన్నీ ఉంటాయి. హ్మ్. బట్ ఇవన్నిటిని దాటి ఒక రోజు, 2 రోజులు, 3 రోజులు హాలిడే ట్రిప్‌కెళ్ళొచ్చినట్టు లైఫ్ ఉండదు. అట్లా ఓకే. అనుకుంటున్నారు. పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. అయిపోయినాక ఇప్పుడు ముందు ఎంత సంపాదిస్తున్నావు? ఫైనాన్షియల్ నుంచే స్టార్ట్ అవుతాయి గొడవలు. అవును. హ్మ్. ఇప్పుడు ఇంకొక అమ్మాయిలేంటంటే ఫ్రీడమ్. హ్మ్. ఫ్రీడమ్‌కి ఎగ్జాక్ట్ మీనింగ్ ఎవరికన్నా అర్థం తెలుసా అండి? లేదండి. ఎవరికీ తెలీదు. ఫ్రీడమ్ అంటే ఏంటి అంటే, నా ఫోన్ ఎవరు ముట్టుకోవద్దు. హ్మ్. నేనెవరితో మాట్లాడినా నన్నెవరు క్వెషన్ చేయొద్దు. ఇద్దరు అమ్మాయిలు, అబ్బాయిలని నేనేం జెండర్ వేరియేషన్ చేయనండి. జనరల్‌గా ఫ్రీడమ్ అనంటే ఏమంటే, మేమేం చేసినా మమ్మల్ని ఎవరు క్వెషన్ చేయొద్దు. హ్మ్.
ఇప్పుడు నీ లైఫ్ నీకు నచ్చినట్లు నువ్వు బతకాలనుకున్నప్పుడు నువ్వు ఇంకొక అమ్మాయి ఇంకొక లైఫ్‌లో నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు కదా! ఇప్పుడు నువ్వు సింగిల్‌గా ఉన్నావనుకో నిన్ను ఎవరైనా అడుగుతారా? అడగరు. అడగరు. ట్రస్ట్. ఒక ఒక బిల్డింగ్ కట్టడానికి ఫౌండేషన్ ఎంత ఇంపార్టెంటో అండి, ఒక రిలేషన్‌కి గూడా ట్రస్ట్ అంతే ఇంపార్టెంట్. హ్మ్. ఈ మనిషి నా వాడు, ఈమె నాది. హ్మ్. హ్మ్. ఆమె తప్పు చెయ్యదు, వీడు తప్పు చెయ్యడు. హ్మ్. ఇది మా రిలేషన్. 100 మంది వచ్చి చెప్పినా, లేదు ఈ మనిషిని నమ్మిన అంత నమ్మకాన్ని ఒక మనిషి నమ్మాలంటే వాళ్ళ మధ్యలో ప్రతి చిన్న డీటెయిలింగ్, ఒక మనిషికి ఏమి ఇష్టం లేదు, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు మాట్లాడే పద్ధతి, వాళ్ళ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేసి నాకు నచ్చుతాయా లేవా, నాకు ఈ క్వాలిటీస్ ఉన్నాయి, ఇవంతా హోంవర్క్ లాగా చెయ్యాలండి. అంత హ్మ్. సీను అంత ఓపిక ఇప్పుడోళ్ళకి ఎక్కడుందండి? ఈరోజు ఐ లవ్ యూ, సాయంత్రంకి ముద్దు, నెక్స్ట్ డేకి రిసార్ట్‌లో రూమ్. హ్మ్. ఫిజికల్ నీడ్‌ని లవ్ అంటే ఐ నెవర్ యాక్సెప్ట్ దట్. హ్మ్. లవ్ మ్యారేజు అన్నది పక్కన పెడితే, ఇప్పుడు ఆ అబ్బాయి విషయానికొస్తే, ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఆ అబ్బాయికి ఏం తెలీదు. అంటే అబ్బాయికి హ్మ్. తెలుసు ఆ అమ్మాయి క్యారెక్టర్ ఇలా అని. అంతకు ముందే హ్మ్. వాళ్ళ అన్నతోటి అంటే హ్మ్. సొంత బ్రదర్ తోటి హ్మ్. ఎంగేజ్‌మెంట్ చేసుకొని వాళ్ళు వద్దు అనుకున్న అమ్మాయిని హ్మ్. ఈ అబ్బాయి పెళ్లి చేసుకున్నాడు. హ్మ్. మనోళ్ళు ఇంకోటి మూర్ఖత్వం ఏంటంటే అండి, ఇప్పుడు పెళ్ళికి ముందు ఇప్పుడు ఎవరైనా పెళ్లి సంబంధాల్లో గూడా మాట్లాడినా, నాకు సిగరెట్ అలవాటుంది. హ్మ్. నేను చాలా చూసాను. సిగరెట్ అలవాటుంది, మందు అలవాటుందని వాళ్ళు ఫ్రాంక్‌గా చెప్తున్నారు. హ్మ్. చెప్పినాక వీళ్ళ మైండ్‌లో ఏముంటుందో తెలుసా? అప్పుడు క్వెషన్ జేయరు. ఓకే. నాకు సిగరెట్ తాగేవాళ్ళని నేను చేసుకోను హ్మ్. అంటే పెళ్లి కాదు. అంటే మన రిలేషన్స్ అన్నీ దేని మీద బా బాండింగ్ అవుతున్నాయంటే అండి అబద్ధాల మీద, హ్మ్. కవరింగుల మీద. అవతలోడు జెన్యూన్‌గుండా నాకు ఈ అలవాట్లున్నాయమ్మా, నా హ్యాబిట్స్ ఇట్లున్నాయి, రేపొద్దున గొడవ చెయ్యొద్దు, అందుకే ముందే చెప్తున్నా, ఇవన్నీ యాక్సెప్ట్ చేస్తేనే మనం పెళ్లి చేసుకుంటాం హ్మ్. అని చెప్తే, ఇప్పుడు కొంతమంది అమ్మాయిలేమి అంటే అప్పుడు ఖండించరు. హ్మ్. ఖండిస్తే ఇప్పుడు నాకెక్కడ దూరమైపోతాడో, ఏమో ఆమెకి రియల్‌గా లవ్ గాదది. వాడి హ్మ్. ఆస్తిని చూసో, సంథింగ్ వాళ్ళ ఫిజికల్ నీడ్ చూసో, సంథింగ్ ఏదో ఒక దానికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ అట్రాక్షన్ ఉంది అంటే వీడిని వదులుకోవద్దు. హ్మ్. పెళ్లయిపోయినాక వాడు అదే పని చేస్తుంటే ఇబ్బంది పెడతారు. హ్మ్. ఏమంటే నువ్వు పెళ్ళాక మారతావనుకున్నా, ఇంతకుముందు ఇప్పుడు ఆ అబ్బాయి ఎందుకు చెప్తున్నాడు అవన్నీ? నేను మారలేనమ్మా, ఇవి నా అలవాట్లున్నాయి, నువ్వు అడ్జస్ట్ అవ్వు. హ్మ్. ఆ అబ్బాయికి గూడా అమ్మాయి నాకు ఈ అలవాట్లున్నాయి, నువ్వు అడ్జస్ట్ అవ్వు అని చెప్తున్నప్పుడు, ఆ అమ్మాయి చెప్పుకోకుండా చేస్తే అది అది వేరేలాగా. చెప్పినప్పుడు గూడా పెళ్ళయ్యాక నువ్వు మారతావనుకున్నా, నిన్ను మారుస్తా నేను అని మొండి పట్టుదలతో వాళ్ళ జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరికి నో వన్ ఈస్ పర్ఫెక్ట్ అండి. ప్రతి హ్మ్. ఒక్కరికి కంట్రోలింగ్ పవరు కొన్ని దాంట్లో కొద్దిమందికి ఉంటాయి, కొన్ని దాంట్లో కొద్దిమందికి ఉండవు. ఇట్లా ఎందుకు చేయకూడదు, ఇట్లా ఎందుకు చేయాలంటే అది మనం జడ్జ్ చేయలేం ఎవరిని. హ్మ్. మీ మైండ్ సెట్ వేరు, నా మైండ్ సెట్ వేరు. ఆబ్వియస్‌గా. ఇప్పుడు నాకు ప్రాబ్లమ్స్ వస్తే నేను తట్టుకోగలుగుతానో, తట్టుకోలేనో, నా బాధ తట్టుకోలేక నేను చనిపోతానో అది మీరు చెప్పలేరు. హ్మ్. మనం ఏమనుకుంటాం, అబ్బో! ఈమేంటి చచ్చిపోయింది, అది చిన్న ప్రాబ్లమ్, నీకు చిన్నది కావచ్చు. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో అది కాదు. అవును. మనం ఎవరిని ఎప్పుడు జడ్జ్ చేయలేం కొన్ని దీన్లలో. ఇప్పుడు ఇతనేమి నాకు ఆ అమ్మాయి క్యారెక్టర్ అని తెలుసు. సరే నన్ను ఇష్టపడింది. హ్మ్. నన్ను నమ్మి, నన్ను నమ్మి వచ్చినప్పుడు నేను నమ్మాను ఆ అమ్మాయిని. హ్మ్. హ్మ్. పెళ్ళాక మేమిద్దరం సంతోషంగా ఉన్నామంటే నార్మల్ లైఫ్ అయిపోతది. హ్మ్. మేము హ్యాపీగా ఉంటామనే పెళ్లి చేసుకుంటారు. మేము హ్మ్. కొట్లాడతాము, మేము విడిపోతాము అన్నప్పుడు ఎవడు పెళ్లి చేసుకోనే చేసుకోడు. హ్యాపీగా ఉంటామన్న నమ్మకం ఆమె ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చిందో, ఆమె బెడ్ మీద ఇచ్చిందో, మాటలతో ఇచ్చిందో, ఇంటికి తీసుకెళ్ళి అందరిని పరిచయం చేసి ఇచ్చిందో అది మనకు తెలియని విషయం. హ్మ్. బట్ ఆమె మీద ఒక ఏదో నమ్మకం ఉంది ఆ అబ్బాయికి. హ్మ్. బట్ అదే అమ్మాయి ఇంకొక ఫ్యామిలీ నుంచి వచ్చి ఒక అబ్బాయిని చేసుకోవాలంటే ఆ అబ్బాయి కూడా ఏదో నమ్మించాలి ఆ అమ్మాయిని. ఏదో ఆబ్వియస్‌గా. ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో. హ్మ్. నేను బాగా చూసుకుంటాను, లేదా నేను ప్రేమగా చూసుకుంటాను, ఏదో ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో నమ్మినప్పుడే ఆ అమ్మాయి కూడా ఇద్దరు కలిసి ఒక కుటుంబం అయితారు. హ్మ్. కుటుంబం అంటేనే ఇట్స్ అ రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ హ్యాపీ ఎండింగ్స్ కన్నా అడ్జస్ట్‌మెంట్స్ అంటే ఏమంటే కాంప్రమైజ్ వేరు, అడ్జస్ట్‌మెంట్స్ వేరు. హ్మ్. ఇప్పుడు పెళ్ళాక ఎన్నో సమస్యలు రావచ్చు. మీ ఇంటి నుంచి రావచ్చు, అబ్బాయి వాళ్ళ ఇంటి నుంచి రావచ్చు. వీళ్ళిద్దరు కలిసి ఒక కుటుంబం, మాదొక కుటుంబం. హ్మ్. ఇది గాని, అది గాని మా కుటుంబమే అని ఆలోచించే వ్యక్తులు అంత జ్ఞానం ఉన్నోళ్ళు ఇప్పట్లో ఉన్నారా? మీ చాలా వాళ్ళు రేర్. ఈ రోజుకి నేను చూస్తున్నానండి. మీ వాళ్ళు, మా వాళ్ళు. అవును. అవును మ్యామ్. ఇంకొకటి హ్మ్. ఇక్కడ ఇప్పుడు అమ్మ తరపున వాళ్ళు హ్మ్. ట్రెండ్స్ అయితున్నాయి బాగా హ్మ్. రీల్స్ కూడా. అదే. అమ్మ తరపున హ్మ్. వాళ్ళకేమో బాగా క్లోజ్‌గా హ్మ్. ఉండిపోతాం. నాన్న తరపున వాళ్ళకేమో వచ్చి అలా అలా హ్మ్. ఆర్టిఫిషియల్‌గా ఉంటాం ఇప్పుడు అని లేడీస్ గూడా చెప్పి. అండి ఆ!
వాళ్ళ సైడ్ వచ్చిన వాళ్ళకేమో చికెన్లు మటన్లు వండి పెడతారు. ఆ అబ్బాయి సైడ్ వచ్చిన వాళ్ళకేమో నాకు హెల్త్ బాగలేదు, మీ వాళ్ళు ఎప్పుడు వస్తుంటారని ఇది చేస్తుంటారు. ఎందుకు? నా కాదమ్మా, నీ ఇల్లు, నీ మొగుడు, నీ ఇంటికి ఒకరు వచ్చినప్పుడు వాళ్ళు గెస్ట్లే, వీళ్ళోళ్ళు కానీ వాళ్ళోళ్ళు కానీ గెస్ట్లు. మీరిచ్చే మర్యాద ఏంది? అదే ఇంపార్టెంట్. అది మానేశారు జనాలు. మీ వాళ్ళు మా వాళ్ళు, మీ 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 అన్నప్పుడు వీళ్ళిద్దరిది ఏం రిలేషన్ అండి? వాళ్ళకి అర్థమవుతుందా ఆ పాయింట్? అర్థమవుతుందా? అర్థం అవ్వట్లేదు. ఎందుకంటే జనాల మైండ్ సెట్లు ఏమంటే తల్లిదండ్రులు పొల్యూట్ చేస్తున్నారు. మొగుళ్ళకి పెళ్ళిళ్ళైనాక ఇట్లుండండి అని అమ్మాయిలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. రే నీ పెళ్ళాన్ని నువ్వు గ్రిప్ పెట్టుకోరా, వాళ్ళ అమ్మ మాటిని ఇట్లా అంటదని. ఎవరేం తక్కువ లేదండి ఇప్పుడు. ఎవరేం వాళ్ళ లైఫ్ని వాళ్ళని బతకనివ్వకోకుండా మధ్యలో చూసే వాళ్ళకి ఏం బాధ లేదు. ఇప్పుడు రియల్గా చెప్పాలంటే ఫ్రెండ్షిప్, మన ఇద్దరం క్లోజ్ ఉన్నాం అనుకోండి, మన ఇద్దరిని విడదీసేకి 100 మంది తయారవుతారు. నా మీద నీకు నెగిటివ్ చెప్తుంటా, నీ మీద నాకు వాళ్ళకి ఏంటి ప్రాబ్లం? అదే అంటే వాళ్ళలో లేనిది ఎదుటోళ్ళలో ఉందంటే ఓర్వలేని తత్వం. ఎందుకంటే అందుకే నేను చెప్తా, ఒక రిలేషన్ ఉన్నప్పుడు ఎవ్వరి మాటలు వినద్దు. మీకు దేవుడు బ్రెయిన్ ఇచ్చాడు, మనసు ఇచ్చాడు, కళ్ళు ఇచ్చాడు, చెవులు ఇచ్చాడు. నీకేమనిపిస్తే, నీ మనసు ఏం చెప్తే అది నమ్ము, విను వేరే వాళ్ళ మాటలు, బట్ ఆచరించద్దు. ఆచరించాల్సింది ఎప్పుడెక్కడ? నీ మనసు మాటే. నీ వాడు ఎదుటోడు చెప్పేది నీ మంచి కోసమో నీ చెడు కోసం చెప్తున్నాడు, నీకు తెలుసా? లేదు. అంత తెలివితేటలుగా కొద్దిగా బ్రెయిన్ పెట్టి ఆలోచిస్తే రిలేషన్షిప్స్ హ్యాండిల్ చేయడం చాలా ఈజీ అండి. బట్ ఇప్పుడు మీరు చెప్పిన విషయానికి ఆ అబ్బాయి 8 monthsలో చనిపోయేంత కష్టం ఏమొచ్చింది అనుకుంటారు మీరు చెప్పండి. చాలా మంది కూడా అసలు దాని నుంచి పక్కకి వెళ్ళిపోయి ఉంటే బాగుండేదేమో. ఎంతో మంది డివోర్స్ తీసుకుంటున్నారు. అది ఆప్షన్గా తీసుకుని ఉంటే బాగుండేది, అమ్మాయి ఏం కట్టి పడేయలేదు కదా అని ఇంకొంతమంది క్వశ్చన్ కూడా చేస్తున్నారు. అంటే ఇక్కడ ఆ అబ్బాయి తీసుకున్న డెసిషన్ తప్ప, అసలు ఆ అబ్బాయి వేసిన అడుగు తప్ప అంటారా? ఏంటి అసలు మ్యాటర్? ఇప్పుడు మీరు చెప్పిన వాళ్ళ విషయంలో ఏమైందంటే, నాకు తెలిసినంత వరకు ఏమైంటుందంటే అండి, ఇప్పుడు 8 months అయింది రిలేషన్ మెయింటైన్ చేసి అని. పెళ్ళయి 8 months, పెళ్ళయి 8 months అయ్యింది అన్నప్పుడు, ఇప్పుడు ఆ అబ్బాయి ఏదైనా అమ్మాయి అయినా అబ్బాయి అయినా అండి, రిలేషన్ అంటేనే ఒక పొసెసివ్నెస్. వీడు నావాడు, ఎక్స్క్లూజివ్ ఫర్ మీ, నా పెళ్ళాం, నా మొగుడు, నా అనేది మనము రిలేషన్షిప్స్ లోనే అంటాం. మా అమ్మ అంటాం, మా అన్న అంటాం, నా అమ్మ నా అమ్మ. ఎందుకంటే అక్కడ మల్టిపుల్ అక్కలు ఉండరు, చెల్లెళ్ళు ఉండొచ్చు. నా అనేది ఒకటి ఏమంటే అక్కడ నా అనే దగ్గర పొసెసివ్నెస్ అనేది ఉంటుంది. ఆడోళ్ళకు ఉంటుంది, మగోళ్ళకు ఉంటుంది. అట్లా లేదు అంటే రిలేషన్షిప్పే కాదు. నా అనేది నా మొగుడు అనేది లేదంటే రిలేషన్షిప్పే కాదు అది. అట్లాంటి రిలేషన్షిప్లో ఇప్పుడు ఆ అబ్బాయి మీరు లెటర్ రాశారు ఒక పాయింట్ ఆఫ్ వ్యూలో అన్నప్పుడు, నాకు అర్థమైనంత వరకు ఏంటి అని అంటే, ఆమె మ్యారేజ్ అయ్యాక కూడా మార్చుకోకుండా ఆమె రిలేషన్షిప్స్ పెట్టుకోవడం, ఆయన కళ్ళతో చూసినప్పుడు కొన్ని విషయాలు ఆయన తట్టుకోలేకపోయిండొచ్చు. మనం సలహా చెప్పడం ఈజీ అండి. ఆ కష్టం నీకు వచ్చినప్పుడు ఆ బాధ ఏమో, ఆ పెయిన్ ఏమో భరించాల్సింది నువ్వు, నేను కాదు. నేను ఊరికే చూస్తున్నా. చూసేవాడికన్నా కాటి మోసేవాడికి బరువు ఎక్కువ. సలహాలు మనం ఎన్నన్నా చెప్తాం, బట్ ఆ ఫేస్లో ఉన్నప్పుడు, ఇప్పుడు మొగోడు వచ్చి నా పెళ్ళాం వేరే వాడితో రిలేషన్ ఉంది అని చెప్పుకోవడానికి కూడా వాడికి ఆప్షన్ ఉండదు. ఎందుకంటే వాడి పరువు పోతుంది. ఏం రా నువ్వు మొగోడివి కాదా, నీ పెళ్ళాం ఆడుందా, నీ పెళ్ళాం నంబర్ ఇరా, ఇట్లా సొసైటీలో ఇలాంటి మాటలు వస్తాయి. వాడు ఎవరికి చెప్పుకుంటాడు వాడి బాధ? పెళ్ళని చెప్పుకోవచ్చు, నా మొగుడు తిరిగిపోతాడు, నా మొగుడు వాడితో తిరిగాడు, వీడితో తిరిగాడు అని చెప్పుకోవచ్చు. బట్ అదే మొగుడు నా పెళ్ళాం వీడితో ఉంది అని ఎవరి దగ్గర వెళ్ళి చెప్పుకుంటాడండి? ఎవరికి చెప్పుకోలేరు. వాళ్ళు పడే ఆ బాధ అది ఎవరు ఊహించలేరు కూడా. ఇప్పుడు ఆ అబ్బాయి అంతగా అమ్మాయిని వదిలి ఇష్టం, ఒక ఏదో బాండింగ్లో వాళ్ళు ఇష్టపడి పెళ్లి చేసుకున్నాక కలిసి ఉందాం అనుకున్నాక, ఇప్పుడు ఒకటి సడన్గా అండి, ఇప్పుడు మీరు మెంటల్గా ప్రిపేర్ అవుతారు కొన్ని విషయాలు. ఓకే, ఇక్కడ పోతే ఇది జరుగుతుంది, ఇది అన్ఎక్స్పెక్టెడ్ నీ లైఫ్లో ఏమైనా జరిగింది అనుకోండి, అది నీ బ్రెయిన్ రిసీవ్ చేసుకోవడానికి టేక్ టైం. 5 to 10 minutes మనకి రియలైజ్ చేసుకో, ఏంటి ఇక్కడ ఏమో జరిగింది, సడన్గా ఏదో వచ్చేసింది అని అది నువ్వు డైజెస్ట్ చేసుకోవడానికి నీకు టైం పట్టినప్పుడు, ఇప్పుడు కళ్ళ ముందర ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు ఆ అబ్బాయి దాన్ని ఎలా తీసుకుంటాడు? ఆ అబ్బాయి సెన్సిటివ్ మైండ్ సెట్ ఉండొచ్చు, ఆ అబ్బాయి సెన్సిటివ్ మనస్తత్వం ఉండొచ్చు, డిఫరెంట్. ఎందుకంటే ఒక్కొక్కరి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఆ అబ్బాయి దాన్ని తీసుకోలేకపోయాడు. ఇప్పుడు ఆ అబ్బాయి పడే బాధ కన్నా చావు చాలా చిన్నగా అనిపించింటది, అందుకని ఆ స్టెప్ తీసుకున్నాడు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఒకరిని వదిలి ఒకరు ఉండలేరు.
ఎస్పెషల్లీ అబ్బాయిలకి ఒక ఎమోషనల్ బాండింగ్ ఉందనుకోండి, లైఫ్ లాంగ్ వాళ్ళ లైఫ్‌న స్పాయిల్ చేసుకుంటారు గానీ, ఆ ఊబి నుంచి బయటకు రాలేరు. హ్మ్. అది ఎవరి తప్పు గాదు. వాళ్ళ నేచర్ అంతే. ఇప్పుడు నేచర్ నువ్వు ఇట్లా పెట్టుకో, ఇట్లా పెట్టుకో అని అది చెప్పేది గాదది. అవును. ఇప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఆ అబ్బాయికి అది చాలా చిన్న స్టెప్. హ్మ్. మనం సలహాలు చెప్పొచ్చు. ఏమి వదిలేయొచ్చు గదా! విడాకులు ఇయ్యొచ్చు గదా! అనంటే, అప్పుడు ఆ బ్రెయిన్ ఏం యాక్సెప్ట్ చేయదండి. ఆ హ్మ్. సిట్యుయేషన్‌లో ఆ అబ్బాయిని ఏం అలౌ చెయ్యదు. ఇప్పుడు మనం సైకలాజికల్‌గా మాట్లాడితే సైకలాజికల్ సబ్జెక్ట్ ఈస్ టోటల్ డిఫరెంట్ ఫ్రమ్ మనం ఏం థింక్ చేస్తామో మన రియల్ లైఫ్‌లో సైకలాజికల్ ఇష్యూస్ ఏమి అన్నది టోటల్ డిఫరెంట్. హ్మ్. మనం అలా జడ్జ్ చేయలేం. ఆబ్వియస్‌గా చేయలేము. ఇప్పుడు ఒక వ్యక్తిని మనం పోగొట్టుకున్నామని ఈరోజు బాధపడి మనం దాని గురించి డిస్కస్ చేస్తున్నాం. హ్మ్. ఇలా డిస్కస్ చేయడం వల్ల ఎదుటోళ్ళు ఎవరైనా మారతారేమో అన్న ఒక చిన్న ఆశ మనకి. బట్ ఆ సిట్యుయేషన్ వచ్చినప్పుడు, ఆ బాధ వచ్చినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఎలా రియాక్ట్ అవుతారో మనకు తెలుసా? మళ్ళా వెళ్లి నిలకడలేని బతకాలండి. ఇప్పుడు మాట్లాడుతున్నాం. నేను పోతూ ఇంటికి పోయేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ అయ్యి చనిపోయినా గూడా, అయ్యో! ఇప్పుడు మాట్లాడింది కదా! చచ్చిపోయిందా అనే అవును. బతుకులు మనవి. హ్మ్. ఇప్పుడు మనిషిని మోసాలు చేసుకుంటూ ఎందుకు బతకాల్సొస్తుంది? హ్మ్. చెప్పండి. ఇప్పుడు మన దగ్గర ఏంటంటే అండి, మన దరిద్రము ఫారిన్ కంట్రీలో మనకు డిఫరెన్స్ ఏం తెలుసా? వాళ్ళు 100 రిలేషన్స్ మార్చనండి. హ్మ్. ఒక్కరితోనే ఉంటారు. ఓహ్! ఒక్కరితోనే ఉంటారు. వాళ్ళ మొత్తం మనసు, ఆత్మ, శరీరం ప్రతి ఒక్కటి ఒక్కరితోనే ఉంటారు. ప్లస్ ఇన్ హ్మ్. కేస్ వాళ్ళతో మాకిబ్బంది ఉంది, వాళ్ళకి సెట్ అవ్వడం లేదంటే టోటల్‌గా వాళ్ళని కట్ ఆఫ్ చేసుకున్నాక హ్మ్. ఇంకొక లైఫ్‌లోకెళ్తారు. ఇప్పుడు అది నయమా? ఇంకొకని మొగుడో, పెళ్ళామో అని చెప్పుకొని వీళ్ళు వేరే దగ్గరికి ఇళ్ళకి పోయి మళ్ళా సాయంత్రానికి ఒక కుటుంబం అని పెళ్ళాల దగ్గరకొచ్చి పెళ్ళాలతో కాపురం చేయడం, మొగుళ్ళతో కాపురం చేయడం ఇది నయమా? మీ హ్మ్. పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది కరెక్ట్ అంటారు చెప్పండి? అదే బెస్ట్ మ్యామ్. ఎందుకంటే వాళ్ళకి ఎగ్జాక్ట్‌లీ. వీళ్ళకి ప్రశాంతంగా ఒకటేసారి ఎగ్జాక్ట్‌లీ. ఉన్న 2 రోజులైనా నీ మనిషిగా, నీ వాడిగా వాడితో గడిపిన ప్రతి క్షణం నువ్వు లైఫ్‌లో మర్చిపోలేవు. హ్మ్. అది ఇంపార్టెంట్. అది ఓకే. ఇంపార్టెంట్. మనకి సొసైటీకి చెప్పుకోవడానికి సో కాల్డ్ మొగుడు పెళ్ళాలు. హ్మ్. ట్రోఫీ వైఫ్‌లు, ట్రోఫీ మొగుళ్ళు కావాలా. తిరగడానికేమో ఎనకాల. హ్మ్. పట్టుకుంటే దొంగ, లేదంటే దొర. అది. ఎవ్వరేం తక్కువ లేదండి. అమ్మాయిలు అట్లే ఉన్నారు, అబ్బాయిలు అట్లే ఉన్నారు. హ్మ్. కొంతమంది ఎందుకు అబ్బాయిలు ఎందుకు ఫోకస్ అయితున్నారు అంటే, అమ్మాయిలు చెప్పగలుగుతున్నారు. హ్మ్. బట్ అబ్బాయిలు చెప్పలేరండి. హ్మ్. అబ్బాయిలకి అబ్బాయిగా ఉండి, వాడి పెళ్ళాం ఇంకొకరితో తిరుగుతుందన్న వర్డ్ ఏ అబ్బాయి నోటి నుంచి చెప్పలేడు. హ్మ్. చెప్పలేడు. ఎందుకంటే, నువ్వు మొగోడు కాదురా అందుకే నీ పెళ్ళాం తిరుగుతుందిరా అంటారు. అవును. బట్ అదే ఆడదాన్ని నువ్వు ఆడదానివి కాదే అందుకే నీ మొగుడు తిరుగుతున్నాడు వేరే వాడితోని ఎవరైనా అంటారా? అనరు. అనరు. ఆబ్వియస్‌లీ. అనలేరు. కొన్ని వర్డ్స్ ఆడోళ్ళకి కన్వీనియంట్ ఉంటాయి. కొన్ని వర్డ్స్ అబ్బాయిలకి కన్వీనియంట్ ఉంటాయి. అవును. బట్ వీళ్ళ ఈ బాధ ఎవరు తీరుస్తారు? తల్లిదండ్రులు చెప్పుకోలేడు. ఫ్రెండ్స్‌కి చెప్పుకోలేడు. ఇంక ఎవరితో చెప్పుకోవాలి ఆ అబ్బాయి ఈ బాధ? హ్మ్. ఇప్పుడు కళ్ళ ముందర పెళ్ళాం వేరే వాడితో బెడ్ షేర్ చేసుకొని వాడు అబ్బాయి చూస్తే ఆ అబ్బాయి రియాక్షన్ ఆ క్షణంలో ఊహించుకోండి. ఆ అబ్బాయికి చావు తప్ప ఏం ఏం ఇదైతది చెప్పండి? అదే ఇంకా ఎంచుకుంటారు ఆ అదే దారి. ఎంచుకున్నాడు ఆ అబ్బాయి. ఇప్పుడు దానివల్ల ఆ అబ్బాయి నష్టపోయినాడు అని అనుకుంటారు. ఈ రోజు కాకపోతే రేపైనా అందరూ చనిపోయేటోళ్ళే అండి. హ్మ్. బట్ మనం బతుకుతున్న బతుకు ఎట్లా బతుకుతున్నాం. హ్మ్. కొన్ని రోజులైనా కొంత ఎన్ని విలువలతో మనం బతుకుతున్నాం అది ఇంపార్టెంట్. హ్మ్. నీ మనస్సాక్షిని చంపుకొని బతకాలా అని మొండిగా బతకాల్సిన అవసరం ఏం లేదు. హ్మ్. ఈ రోజు కాకపోతే రేపు ఏదో పరంగా చనిపోతావు. హ్మ్. మహా అంటే కొన్ని రోజులు బతుకుతావు, కొన్ని ఊర్లకు పోతావు, కొన్ని మంచి డ్రెస్సులేసుకుంటావు తప్ప నీ లైఫ్‌లో ఒరిగిందేం లేదు. ఏముండదు. నిలకడలేని బతుకులు బతుకుతున్న మనకి ఒక క్వాలిటీ లైఫ్ ఎన్ని రోజులు బతుకుతున్నాము కాదు. ఎలా బతుకుతున్నాం? హ్మ్. ఏ ఎథిక్స్‌తో బతుకుతున్నాం? ఏ మోరల్స్‌తో బతుకుతున్నాం? అని ఆలోచించే శక్తి ప్రతి ఒక్కరికి. నువ్వు ఒక పార్ట్నర్‌ని నమ్మినావు. నువ్వు అనుకుంటున్నావు ఆయనను మోసం చేస్తున్నావని. లేదు. నిన్ను నువ్వు మోసం చేసుకుంటున్నావు. హ్మ్. అబద్ధాలు చెప్తే మనం ఎదుటోళ్ళని ఎదవలు చేసినాం అనుకుంటాం. లేదు. నీ మాట అంటే నీకు విలువ లేదు. నువ్వు చెప్పే మాటకి నువ్వే మర్యాద చేసుకోవట్లేదు. హ్మ్. ఎదుటి మనిషి నీకెందుకు మర్యాద ఇస్తాడు? ఇవ్వడు గదా! ఇవన్నీ చిన్న చిన్న వర్డ్స్ చెప్పే ఎక్కడ చెప్పరండి. హ్మ్. ఇప్పుడు తల్లిదండ్రులను చూసి పిల్లలు నేర్చుకుంటున్నారు. సొసైటీలో ఫ్రెండ్స్‌ని చూసి అలవాట్లని అంటే ఎవడో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇట్లా తీసుకొని వాళ్ళొక లైఫ్ స్టైల్‌లో పెట్టుకొని నాదే కరెక్ట్, నీదే కరెక్ట్ అని ఒక మొండి బతుకు బతికి వీళ్ళ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. వీళ్ళని నమ్మి వచ్చిన లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు. ఒక రిలేషన్‌కి విలువ లేదు. ఒక మనిషి మాటకి విలువ లేదు. ఒక గౌరవం లేదు. ఒకప్పుడు మాటకి విలువ ఉండేది. హ్మ్. పేపర్ ఏమి ఉండేది కాదు. ఇప్పుడా? సొంత పెళ్ళామైనా
తల్లిదండ్రులైనా సంతకం పెట్టు, ఉమ్. సంతకం పెట్టు. ఓ చాలా వస్తాయి మ్యామ్ ఆస్తి గొడవలని విలువలు అదని లేవు. ఇదని. ఎందుకు మనిషి మాటకి విలువలు లేవు. ఎందుకంటే ఉమ్, మనిషి ఈ రోజు చెప్పిన మాట నెక్స్ట్ డే మాట మారుస్తున్నాడు. నిజం. అవకాశవాది మనిషి. అందుకని విలువలు లేవు. నువ్వు మాట మారుస్తావు. నాకు నువ్వు చెప్పింది కదా నాకు ప్రూఫ్ కావాలా అన్న సొసైటీకి దిగజారిపోయినా కూడా మనుషులు ఇంకా శాశ్వతంగా మనం బతుకుతామంటే ఇంకా ఎన్ని ఘోరాలు చేస్తారండి. ఉమ్, ఈ రోజు పడుకుంటే రేపు పొద్దున్న లేస్తామో లేని తెలియని బతుకులు మనవి. అవును. ఉం? నీటి మీద బుడగలాగా ఎప్పుడు ఫట్ అంటదో తెలియని బతుకులకే మనం ఎన్ని దుర్మార్గాలు, ఎన్ని మోసాలు, ఇంత పాపం ఒడిగట్టుకుంటున్నామే. ఇప్పుడు ఆ అమ్మాయి ఆ అబ్బాయిని మోసం చేసిందని ఆ అమ్మాయి అనుకుంటుంది. ఉమ్, ఇప్పుడు ఆ అబ్బాయి ఉసురు అమ్మాయికి కొట్టుకోదా? కొట్టుకుంటది. Obvious గా కొట్టుకోదా? కొట్టుకుంటది. ఉం? ఏం ఎందుకంటే ఒక అమ్మాయి ఇప్పుడు నీకు అలవాట్లు ఉన్నాయి కదా, ఆ అమ్మాయి వదిలి వెళ్ళిపోవాలా, ఉమ్, ఆ అబ్బాయి కాదు. ఆ అబ్బాయి సెన్సిటివ్ ఉన్నాడు, వద్దులే రేపొద్దున వీడు రియల్గా అమ్మాయి కొన్ని రోజులైనా అబ్బాయిని ఇష్టపడి లవ్ చేసుంటే ఓకే నాకు ఈ అలవాట్లు ఉన్నాయి, నేను పెళ్ళికి సెట్ గారు, నాకు ఒక మొగోడు సెట్ గాడు. ఉమ్, ఇప్పుడు ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే అండి తల్లిదండ్రుల దగ్గర ప్రాబ్లం ఉమ్, రిలేషన్షిప్ ఏమంటే ఇప్పుడు వాళ్ళ పర్ఫెక్ట్గా ఉంటేనే తల్లిదండ్రులు యాక్సెప్ట్ చేస్తున్నారు. బిడ్డలకి లోపాలు ఉన్నాయనుకోండి, ఆ అబ్బాయి గే అవ్వచ్చు, అమ్మాయి లెస్బియన్ అవ్వచ్చు, యాక్సెప్ట్ చేస్తలేరు తల్లిదండ్రులు. ఉమ్. వాళ్ళు తల్లిదండ్రులు చెప్పుకో అంత యాక్సెస్ తల్లిదండ్రులకి వాళ్ళకు ఉండడం లేదు. అంటే కొంతమందిని అయితే మేము ఎట్లా అంటే అంటరాని వాళ్ళని చూసినట్టే చూస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇంకొకటి ఏంటి అంటే దాంట్లో కూడా చాలా మంది వాళ్ళకి తేడాలు అంటే డిఫరెన్షియేట్స్ తెలియకుండా మాట్లాడడము, ఇంటికి కూడా తీసుకురావడం. మెయిన్ తల్లిదండ్రులు అయితే ఫస్ట్ బేస్ ఏదైతే ఫౌండేషన్ ఉంటుందో వాళ్ళైతే మరీ దారుణంగా కొంతమంది కొట్టి బయటికి వెళ్ళగొట్టిన వాళ్ళది ఉంది. ఇంకా అదే అంశంలో చూసుకుంటే అసలు ఏదో వాళ్ళకి మాకు సంబంధం లేదు. నీ కడుపులో నుంచి పుట్టిన వాళ్ళే కదా! మరి ఎందుకు అలా చూడడం అంటే దానిపైన వాళ్ళు వ్యాఖ్యానం? ఏమనుకుంటారంటే అండి మా కొడుకు సోన్సో అని చెప్పుకుంటే గొప్పగా బతికితే నా పిల్లలు. హ్మ్. వాళ్ళు ఏదైనా లోపం ఉందనుకోండి, మా పరువు తీస్తున్నావు, మా మర్యాద. పరువు అంటే ఏం తెలుసా అండి ఎవరికైనా? ఎక్కడన్నా ఉందా? హ్మ్. మర్యాద సరే మర్యాద పోయిందనుకోండి, మళ్ళీ ఎక్కడికెళ్ళి కొనుక్కుంటారు? ఎక్కడికెళ్ళి రీఫిల్ చేస్తున్నారు వీళ్ళు మర్యాదని? హ్మ్. నాకు అర్థం అవ్వటం లేదు. పరువు అంటే ఏంటి? ఇప్పుడు ఒక అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకుందనుకోండి, ఒక ఇంటర్ క్యాస్ట్ అబ్బాయిని, మా పరువు తీసేసావు అంటారు. హ్మ్. సరే మళ్ళా 2 ఏళ్ళకి ఆ అమ్మాయిని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. అంటే 2 ఏళ్ల తర్వాత పరువు వస్తుందా మరి? నాకు అర్థం కావట్లేదు ఇది. అంటే కొన్ని హ్మ్. వర్డ్స్ మనం వాడతాం, దాని మీనింగ్ తెలీదు. హ్మ్. ఎందుకు వాడతామో తెలీదు. కానీ మాట్లాడతాం అంతే. ఎవరో చెప్తున్నారు మనం ఫాలో అయితున్నాం. ఒకరిని ఫాలో అయితున్నాం మన లైఫ్ అంతా తప్ప వాట్ ఈస్ రైట్, వాట్ ఈస్ రాంగ్ అని బ్రెయిన్ పెట్టి బ్రెయిన్ ఎందుకు ఇచ్చాడు దేవుడు? మనిషికి ఒక్కటే బ్రెయిన్ ఇచ్చినాడు. ఎందుకు ఇచ్చాడు? హ్మ్. నువ్వు గ్రహించే శక్తి నీకు ఇచ్చినాడు దేవుడు. నువ్వు ఆలోచించు. నువ్వు ఒకరి మాట విని నువ్వు ఫాలో అవ్వాలంటే నీకు బ్రెయిన్ ఇవ్వడు కదా, ఊరికే చెవులు ఇచ్చేటోడు. అవును. బ్రెయిన్ ఇచ్చినప్పుడు వాడు, యూజ్ చేయి. నీకు ఏది మంచి ఏది చెడు తెలుసుకోలేనంత అమాయకత్వంలో బతుకుతున్నారా మనుషులు? లేదు. ఇప్పుడు ఒక పెళ్లి రిలేషన్ చేసుకుంటున్నావు, ఒక అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి ఎలాంటిదని తెలుసుకోలేనంత అమాయకత్వంలో అబ్బాయిలు ఉన్నారా? ఒక అసలు. అబ్బాయి ఏం అలవాట్లు ఉన్నాయి, ఈ అబ్బాయి మెంటాలిటీ ఏమి, ఈ అబ్బాయి మారతాడా లేదా అనలైజ్ చేయనంత తెలివి తక్కువగా ఆడోళ్ళు ఉన్నారా? హ్మ్. ఇవన్నీ ఆలోచించే టైము వీళ్ళకి లేదు. ఆలోచించాలన్న ఆలోచన కూడా వీళ్ళకి లేదు. ఇట్లా ఆలోచించాలని కూడా తల్లిదండ్రులు చెప్పడం లేదు. ఓకే రిలేషన్ ఐ లవ్ యూ. పద 2, 3 ట్రిప్పులు వేస్తాం. పెళ్లి చేసుకున్నాం. ఏమిటో లవ్ మ్యారేజ్. హ్మ్. పెళ్లి చేసుకున్నాక స్టార్ట్ అయితది పూజ. ఎందుకంటే ఇప్పుడు పెళ్లి కాకముందు విచ్చలవిడిగా ఇప్పుడు మీరు సింగిల్‌గా ఉన్నప్పుడు మీరు ఎన్నో చేస్తారు. ఇప్పుడు ఇద్దరు కలిసి ఒకరు ఉన్నప్పుడు ఇప్పుడు ఫుడ్ తిన్నా నాకు నచ్చింది వండాలా, ఒకరికి హ్మ్. నచ్చింది. లేదా ఇద్దరికి నచ్చింది వండుకోవాలా. చాలా ఉంటాయి. ఆడ ఉన్నప్పుడు ఇది ఉందంటే ఇప్పుడు అలవాటు. నా ఫోన్ నువ్వు ముట్టుకోవద్దు. హ్మ్. పార్ట్నర్ దగ్గర ఎంత లాయల్ ఉండాలంటే అండి అవసరం లేదు. నీది నాది ఏం లేదు బయ్. హ్మ్. బట్ తీసుకో ఫోన్ తీసుకో. హ్మ్. ఇద్దరు ఫోన్ యాక్సెస్ ఒకరికొకరికి ఉంటేనే అది లాయల్ రిలేషన్‌షిప్. ఆ రిలేషన్ లేదు అంటే వదిలేయండి. ఆ హ్మ్. క్షణమే వదిలేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళకండి. ఇప్పుడు ఏదో ఒక సినిమా కూడా చూసానండి ఇప్పుడు. వాళ్ళిద్దరు లవ్ చేస్తున్నామంటే వాళ్ళ ఫాదర్ వచ్చి ఇద్దరు ఫోన్‌లు మీరు పెట్టుకోండి ఆ! లవ్ టుడే. అని ఎక్స్‌చేంజ్ అన్నారు. చేస్తారు ఫోన్స్. ఎగ్జాక్ట్‌లీ అది పాటించాలా. హ్మ్. ఇప్పుడోలా సినిమాగా చూసారు ఏందనంటే ఇప్పుడున్న జనరేషన్‌లో మనుషుల మీద నమ్మకం లేవు కదా! మీ అవును. బతుకులు, మీ గబ్బంతా ఈ ఫోన్‌లలో ఉంటున్నాయి. హ్మ్. ఈ ఫోన్‌లు ఒకరొకరు మార్చుకోండి.
అప్పుడు కూడా కంఫర్ట్ ఉంటే పెళ్ళిళ్ళు చేసుకోండి. హ్మ్. పెద్దల మాట వినొద్దండి, కులాలు చూడొద్దండి, మతాలు చూడొద్దండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. హ్మ్. నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకుంటే కొన్ని రోజులన్నా హ్యాపీగా ఉంటాయి. ఇప్పుడు అన్ని పెళ్ళిళ్ళు అయినాక కూడా మీకు రిలేషన్స్ వేరే వాళ్ళు నచ్చినారంటే ఫ్రాంక్‌గా కూర్చోండి. హ్మ్. లేదండి నాకు సో అండ్ సో అబ్బాయి నచ్చాడు. నేనెళ్ళిపోతున్నా. సో అండ్ సో అమ్మాయి నచ్చింది. నేను పోతాను. నీతో ఉన్నన్ని రోజులు నాకు మంచిగా అనిపిచ్చిందండి. మేమెళ్ళిపోతామని క్లారిటీగా చెప్పి పోయేంత ధైర్యం ఉందంటే మీరు పోండి ఇల్లీగల్ రిలేషన్‌షిప్స్‌కి. హ్మ్. లేదు అనంటే కాపురం చెయ్యండి. దొంగ బతుకులెందుకండి? అవును. దొంగ బతుకులెందుకు? అంటే నీ బతుకు, నీ శరీరాన్ని నువ్వంత చీప్‌గా ట్రీట్ చేస్తున్నావు. హ్మ్. నీ రెస్పెక్ట్, నీ సెల్ఫ్ రెస్పెక్ట్ నువ్వే చేసుకోవడం లేదు. సొసైటీ ఎందుకు చేస్తది? వేరే వాళ్ళెందుకు చేస్తారు? హ్మ్. ఫస్ట్ మన మాటకి మనం విలువిచ్చుకోవాల. హ్మ్. మన శరీరాన్ని మనము పూజించుకోవాలి. హ్మ్. ఫస్ట్ మన దేహాన్ని, మన ఆలోచనల్ని మనం అంత పర్ఫెక్ట్‌గున్నప్పుడు అప్పుడు వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడే అర్హత మనకొస్తది. అవును. నేనే ఇన్ని పుచ్చులు పెట్టుకొని, నా బతుకులోనే ఇన్ని పుచ్చులు పెట్టుకొని, ఎదుటోళ్ళని పొగరుతో, అహంతో, చిటికలేసి, బెదిరిచ్చి, బ్లాక్‌మెయిల్ జేసి, దొంగ బతుకు బతికి ఏమండి ఆ లైఫ్‌లు? దేవుడిచ్చిన అద్భుతమైన జీవితాన్ని రిలేషన్‌షిప్ అంటే అండి చాలా అద్భుతం. ఎందుకంటే ఎవరో తెలియని వ్యక్తి, ఎవరో తెలిసిన అమ్మాయి ఒకరినొకరిని ఇష్టపడి, హ్మ్. ఒకరి కోసం ఒకరు అన్నీ వదులుకొని అవన్నీ మన పూర్వకాలంలో చూసేవాళ్ళం. ఎగ్జాక్ట్‌లీ అవన్నీ ఎక్కడ మిస్ అవుతున్నాం మనం? హ్మ్. నమ్మండి మనుషుల్ని. అంటే ఫస్ట్ మిమ్మల్ని మీరు నమ్మండి. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీకొక అమ్మాయిని సంతోషపెట్టే ఇది మీకుందా? ఆ కెపాసిటీ మీకుందా? లేదంటే ఒక అబ్బాయి వస్తే నేను ఆ అబ్బాయికి రెస్పెక్ట్ ఇచ్చి, ఆ అబ్బాయికి నచ్చినట్ల నేనుంటాను నా లైఫ్‌లో. అది అట్లా ఆలోచిస్తే అండి ఈ సొసైటీ ఇప్పటికన్నా మారతదండి. హ్మ్. లేదు మేము ఫిజికల్‌తోనే మీరు బాండింగ్ ఒస్తది ఇది అన్నామంటే, ఇప్పుడు మీరు చెప్పినట్ల ఈరోజు లవ్వు, నెక్స్ట్ డే 2, 3 నెలలకి పెళ్లి, 6 నెలలకి సూసైడ్. ఇదే హ్మ్. ప్యాటర్న్ ఉంటది. అవును. మనిషి మారాలి అనంటే కొన్ని లక్షణాలు మనలో మార్చుకోవాలి. వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలంటే ఎవరికుంది ఆ జ్ఞానం? ముందు మన హ్మ్. వాళ్ళ దగ్గర నుంచే రావాలి. హ్మ్. పేరెంట్స్ గానీ, మన పూర్వీకుల హ్మ్. నుంచి వస్తేనే ఇప్పుడు అది. వాళ్ళకే అంత జ్ఞానం లేదు అనుకోండి. ఇప్పుడు మీకు ఉన్నాయి గదా! మంచి ఉన్నాయి. నీ డౌట్స్ ప్రతీదీ క్లారిటీ చేసేకి అప్‌గ్రేడెడ్ యాప్స్ ఉన్నాయి. యాప్స్ హ్మ్. నమ్ముతున్నారు గదా! దాంట్లలో నుంచి తెలుసుకోండి. హ్మ్. విలువలు నేర్చుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విలువ, రెస్పెక్ట్. అది నేర్చుకుంటే ఇప్పుడు పెళ్ళిళ్ళైనా కొన్ని రోజులైనా ముందు కాలంలాగా నిలబడతాయి. హ్మ్. ఈ సూసైడ్‌లు తగ్గి మీరు చెప్పినట్ల. దీంట్లో అండి పెళ్ళిళ్ళలో పేరెంట్స్ రోల్ ఎక్కువుంటది. అవును. అమ్మ, తల్లుల్లారా మీ పిల్లలంటే మీకిష్టం ఉండొచ్చు. కానీ కులాలు, మతాలు ఇవన్నీ మానేయండి. మనం హ్మ్. 2025లో ఉన్నాం. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇష్టపడతాదంటే కళ్ళు మూసుకొని ఇచ్చి చేసేయండి. అట్‌లీస్ట్ వాళ్ళు ఒకరినొకరు ఇష్టంతో ఉన్నప్పుడైనా కొన్ని రోజులైనా కొన్ని హ్యాపీ మూమెంట్స్ వాళ్ళ లైఫ్‌లో క్రియేట్ చేసుకుంటారు. హ్మ్. అది విడిపోతారా? కలిసుంటారా? ఇంగ వాళ్ళకి సంబంధించిన విషయం. అది ఎవరు చెప్పలేం మనం. బట్ కొన్ని రోజులైనా హ్యాపీగున్నాం గదా! అవును. మనస్ఫూర్తిగా నచ్చిన మనిషితో నేనున్నాను అన్న సాటిస్ఫాక్షన్ ఇచ్చే తృప్తి అండి. హ్మ్. అదెక్కడ రాదండి. ఇప్పుడు వీళ్ళని ఎవరినో లవ్ జేసుంటారు. కులాలకో, మతాలకో, సొసైటీకి భయపడో, ఆస్తులకో, అంతస్తులకో పేరెంట్స్ చెప్తున్నారండి బాబు. హ్మ్. "రేయ్! నువ్వు దాన్ని జేసుకోరా. నీకు నచ్చిందంత తిరుగు. నువ్వు వాడిని జేసుకో. అమ్మా నిన్నెవరు బయట జేసుకోరమ్మా. వాడిని జేసుకో. పిల్లోడిని గాని, వాడు సెంటిమెంట్‌గా నీ కాళ్ళ మీద పడతారు. హ్మ్. నువ్వు తల్లిదండ్రులు చెడగొడుతున్నారు పిల్లల్ని." ఎందుకంటే ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళని కవచంలాగా కప్పేస్తూ ఇండిపెండెంట్‌గా ఉంటే వీళ్ళ మీద డిపెండ్స్ పడరనండి తల్లిదండ్రులు. హ్మ్. ప్రతి దాంట్లో ఏలు పెడతారు. ఎస్పెషల్లీ కొడుకుల విషయాల్లో. ఏలు పెట్టి వాళ్ళని ఇండివిడ్యువల్‌గా థింక్ చేసే కెపాసిటీని కోల్పోతున్నారు అబ్బాయిలు. హ్మ్. వాళ్ళకి తెలవదా రైట్ ఆర్ రాంగ్ ఏమని? అవును. ఇప్పుడు నీ ఆరోగ్యం అండి. నీకేమన్నా అలవాట్లు ఉన్నాయనుకోండి. పాడేది ఎవరండి? నేనే. నువ్వే ఏదో ఒక కదా! రోజుకి నేను ఖచ్చితంగా సరే. అనుభవించాలి. ఇప్పుడు తల్లిదండ్రులో, ఫ్రెండ్సో నేను కంట్రోల్ చేయాల్సిన అవసరం లేదు గదా! నేనంటా తాగాలంటే తాగు. నీ హెల్త్ ఖరాబ్ అయితే నువ్వే పోతావు. నీ అంతే. ఇష్టం. వాళ్ళకి జ్ఞానం లేదా? వాళ్ళు హ్మ్. అట్లా ఆలోచించకునే శక్తిని కోల్పోయినారు అబ్బాయిలు. ఈ జనరేషన్ అబ్బాయిలు. అమ్మాయిలు ఏమైపోయినారు? ఈ అబ్బాయిలు ఇట్లా పెంచుతున్న
తల్లిదండ్రులు పిల్లలు అబ్బాయిలని ఒక అంటే బ్రెయిన్‌లెస్ ఫెలోగా పెంచుతున్నప్పుడు, అమ్మాయిలు ఏం చేస్తున్నారు ఇండిపెండెంట్‌గా షార్ప్ వచ్చి, ఓకే. నేను పెళ్లి చేసుకొని పెత్తనం చేయాలా అంటే వాడికి వీక్ పాయింట్లు ఇన్ని ఉంటాయి. అవును. ఆ వీక్ పాయింట్లు పెట్టుకొని బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు అమ్మాయిలు. హ్మ్. ఇప్పుడు జరుగుతున్నవన్నీ అవే. ఈ జనరేషన్‌లో అబ్బాయిలేమో వీక్ అయిపోతున్నారు. అమ్మాయిలేమో స్ట్రాంగ్ అయిపోతున్నారు. మీ అమ్మ, మీ నాన్నకి చెప్తా బెదిరిపోతారు. హ్మ్. ఒక వీడియో ఉంది. నేను వీడియో చూపిస్తా బెదిరిపోతారు. అంటే ఒక ప్రాబ్లమ్‌ని ఫేస్ చేసే కెపాసిటీని కోల్పోతున్నారు. అది ఎక్కడి నుంచి వస్తది ఆ కాన్ఫిడెన్స్? ఇండిపెండెంట్‌గా నువ్వు ఏదైనా డెసిషన్ తీసుకున్నప్పుడు, ఇండిపెండెంట్‌గా నువ్వు ఏదైనా ఆలోచించినప్పుడు ఇవన్నీ నీకొస్తాయి. అదే ఆబ్వియస్లీ. ఆ స్టేజ్‌లో నువ్వు లేకున్నప్పుడు ఎవరేం చెప్తే అది ఇన్నప్పుడు ఈరోజు పెళ్ళిళ్ళు సగం చెడిపోవడానికి కారణము అబ్బాయిలు స్ట్రాంగ్‌గా ఉండకపోవడం. దానికి కారణం తల్లిదండ్రులు. హ్మ్. వాళ్ళని కవర్ చేసి నా కొడుకుకేం తక్కువ, నా కొడుకుకి ఇంత ఆస్తుంది, నా కొడుకు అన్నాను. వాళ్ళ నాయన తెలివితో ఆస్తి సంపాదించాడు. కొడుకుని ఎలా పెంచాలి? బాబు నాదిది. నీకు సంబంధం లేదు. నీకు పుట్టుకిచ్చినా, నీకు చదువిచ్చినా పో నీ లైఫ్ నువ్వు బతుక్కో పో అని బయటకు తరమాల తల్లిదండ్రులు. అలాంటి హ్మ్. తల్లిదండ్రులు ఎంతమందిని చూస్తున్నాం మనం. చాలా రేర్. చూడ్డం గాదు మ్యామ్. చాలా రేర్ అసలు. అది. అలాంటప్పుడు ఇప్పుడు ఇక్కడ ఫౌండేషనే సరిగ్గా లేనప్పుడు వాళ్ళ ఫ్యూచర్ జనరేషన్స్ ఎట్లా స్టార్ట్ అవుతాయి? పెళ్ళిళ్ళైనా ఎందుకు నిలబడుతున్నాయి? హ్మ్. వాడికి ఏ అమ్మాయి మంచిదో, ఏ అమ్మాయి చెడ్డదో తెలుసుకునే తెలివితేటలు అబ్బాయిలకి లేవు. హ్మ్. వాడు ఓన్‌గా ఒక డెసిషన్ తీసుకుంటాడు. అది ఎవరి మీద డిపెండ్ ఎవరైనా ప్రేమగా చూసుకో, ఓహో! ఈ అమ్మాయి కరెక్ట్ అనుకుంటాడు, చేసుకుంటాడు. అది ఏం క్యారెక్టర్ ఉందో, అది ఏ అలవాట్లుందో వీటికి సంబంధంలే. భరిస్తాడు ఎంతవరకు? ఇప్పుడు అదే కొద్దిగా డబ్బులున్న అమ్మాయిలంటే ఇప్పుడు గౌతమిలాగా హ్మ్. బ్లాక్‌మెయిల్ చేస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయి ఎమోషనల్ సెంటిమెంట్. హ్మ్. ఆ వ్యూ పాయింట్ పట్టుకొని ఈమె ఇంత రెచ్చిపోవడానికి కారణము ఈ అమ్మాయి గ్రేట్‌నెస్ కాదు. ఈ అబ్బాయి వీక్‌నెస్. ఎగ్జాక్ట్‌లీ. ఇవన్నీ లింక్ ఉంటాయి. హ్మ్. బట్ ఆ లింక్ ఆలోచించే శక్తి, అర్థం చేసుకునే శక్తి ఎవరికుంది ఈ కాలంలో? ఒక ఎవరికి అమ్మాయి, అబ్బాయి అంటే బెడ్‌రూమ్ తప్ప వాళ్ళ లైఫ్‌లో ఇంకేమన్నా ఉందా? ఏం లేదు. ఎంతసేపున నువ్వు నా ఫోన్ ముట్టుకోకు, నువ్వు నా స్టేటస్ చూడకు, నువ్వెందుకు ఆన్‌లైన్‌లో ఉన్నావు? హ్మ్. ఇన్‌సెక్యూరియస్ రిలేషన్స్ నమ్మకం లేదు. హ్మ్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాట్లాడుకొని ఫోన్ పెట్టేస్తే వెంటనే వాళ్ళు స్టేటస్ ఏస్తారు. ఓహో! ఆన్‌లైన్‌లో ఉన్నావు. వెంటనే ఫోన్. ఆన్‌లైన్‌లో ఉన్నావు. ఎవరితో మాట్లాడుతున్నావు? హ్మ్. నమ్మకం లేదు. ఎన్ని రోజులు నువ్వు కాపలా కాస్తావు ఒక అమ్మాయికి? ఎన్ని రోజులు నువ్వు కాపలా కాస్తావు ఒక అబ్బాయికి? హ్మ్. నమ్మకం లేనప్పుడు. నమ్మకం లేదా? ఆ రిలేషన్ చచ్చిపోయింది. వదిలేయి. హ్మ్. వదిలేయి. నమ్మకం ఉంది అంటే, నీవు నమ్మిన అమ్మాయి నిన్ని మోసం చేస్తే, అది ఎవరు చూసుకుంటాడు? దేవుడు పైనోడు. చూసుకుంటాడు. నువ్వు కరెక్ట్‌గా ఉన్నావు గదా! తప్పు చేస్తే వాడు చూసుకుంటాడు. నువ్వు కరెక్ట్ నువ్వు ఒకరు తప్పు చేసినాడని నువ్వు తప్పు చేయాల్సిన అవసరం లేదు. లేదు. ఇప్పుడు ఆ అబ్బాయి చనిపోయాడు అనంటే, ఆ అబ్బాయి ప్లేస్‌లో ఉండి ఆలోచిస్తే, ఆ అబ్బాయి పడే బాధ కన్నా, ఆ చావు చాలా చిన్నగా కనపడింది ఆ అబ్బాయికి. హ్మ్. ఆ అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అది కరెక్ట్. మనం ఏదో ఓకే. ఈ అబ్బాయి టీనేజ్‌లోనే చనిపోయాడు కదా! అని మనం ఆ అబ్బాయి మీద జాలి చూపించి, అయ్యో! దాన్ని వదిలేయొచ్చు గదా! మనం సలహాలు చెప్పొచ్చు. హ్మ్. బట్ అది చేయలేరు. చెప్పినంత ఈజీగా గాదు. కొన్ని పనులు కొంతమంది చేయలేరు. హ్మ్. ఇంక వాళ్ళ చేతిలో లేని పనులవి. ఓకే. ఇప్పుడు ఇంకొకటి మ్యామ్ ఆహ్, కలిసుంటే సిట్యుయేషన్‌షిప్ హ్మ్. ఏమంటారు హ్మ్. ఫ్లింగ్ అని, బెస్టీ అని, రిలేషన్‌షిప్ అని, సిట్యుయేషన్‌షిప్ ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు పెట్టేస్తున్నారు. హ్మ్. ఇప్పుడు బాయ్ ఫ్రెండ్‌గా ఉండడం ఒకడు, హ్మ్. ఫ్రెండ్‌గా ఉన్నోడు బెస్టీ, మాట్లాడినోడు ఏమంటారు అప్పటి వరకి కలిసి తర్వాత విడిపోయినవాడు హ్మ్. సిట్యుయేషన్‌షిప్‌లో ఉన్నవాడు. హ్మ్. అన్నీ ఉంటాయి. కాకపోతే మేము లవ్‌లో ఉండమనే వాళ్ళు ఫ్లిగ్ అంటున్నారు. అసలు హ్మ్. ఇవన్నీ ఎక్కడ నుంచి వచ్చాయి మేడం? అసలు ఇవన్నీ ఇవన్నీ ఉన్నాయా అసలు? పేర్లు ఎక్కడి నుంచి వచ్చాయంటే అండి, ఒక ఫిజికల్ నీడ్. హ్మ్. అట్రాక్షన్. ఒక అబ్బాయితో ఒక అమ్మాయికి ఫిజికల్ నీడ్ కావాల. ఇప్పుడు అది వాళ్ళకి ఏమి ఎమోషనల్ బాండింగ్ ఉండదు. హ్మ్. ఎమోషనల్ బాండింగ్ ఉండదు వాళ్ళకు. వాళ్ళ మీద ఒకరికొకరికి ఇష్టం ఏమి ఉండదు. వాళ్ళు ఓన్లీ బెడ్ మీద హ్యాపీగా ఉంటారు. హ్మ్. ఇప్పుడు అలాంటి దానికి వాళ్ళు వేరే దాంట్లోకి ఏం పేరు ఎందుకంటే ఈ అమ్మాయి ఆల్రెడీ పెళ్ళైనోడితో రిలేషన్ పెట్టుకొని ఉంటది. ఈ అబ్బాయి ఎవరో ఆంటీతోనో, చిన్న అమ్మాయితోనో రిలేషన్‌షిప్‌లో ఉన్నా అంటే ఇవన్నిటికి వీళ్ళు పెట్టుకున్న కన్వీనియంట్ పేర్లు తప్ప ముక్కు ఇలా చూపి, ఇలా చూపి ఆడ ది ఎండ్ ఏంటంటే ఫిజికల్ రిలేషన్. హ్మ్. అంతే. ఇప్పుడు ఇక్కడ ఫిజికల్ నీడ్ కూడా ఏంటంటే అండి, మనము ఒక వర్డ్ మాట్లాడితేనే సెక్స్ అనేసరికి మనోళ్ళు ఓ ఓ ఓ ఓ అంటారు. హ్మ్. మరి జనాలకు అర్థమయ్యేది ఏందంటే, ఆ సెక్స్‌లో ఉన్న పవిత్రత.
అది ఏంటి అన్నది చాలా మందికి అర్థం కాని విషయం. ఇప్పుడు మనకి కొన్ని గుళ్ళ మీద బొమ్మలుంటాయి. అవును. హ్మ్. అది ఒక ప్రపంచం, సముద్రం. సెక్స్ అన్నది. హ్మ్. ఇప్పుడు అదొక పెద్ద సబ్జెక్ట్‌లేండి. అది ఇంక దాని గురించి మాట్లాడాలంటే ఒక ఇదుంది. జనరల్‌గా ఏంటి అనంటే ఆహ్, ఎమోషనల్ బాండింగ్ వేరు, ఫిజికల్ బాండింగ్ వేరు, మెంటల్ బాండింగ్ వేరు. అది. ఇప్పుడు కొంతమంది పెళ్ళికి ముందు ఏం చేస్తారంటే, నాకు ఫిజికల్ టచ్ లేకపోతే నాకి ఆ ఫీలింగ్ రాదు అంటారు. అవును. హ్మ్. ఇప్పుడు కొంతమంది వాళ్ళ ప్రవర్తన చూసి ఇష్టపడతారు. హ్మ్. కొంతమంది వాళ్ళ స్టేటస్‌ని చూసి ఇష్టపడతారు. ఇప్పుడు మనం పెళ్ళిళ్ళే ఒక వ వె 1000 వేరియేషన్‌లో మనం ఇష్టపడి చేసుకుంటున్నప్పుడు, ఇప్పుడు ఇవి ఏ వేరియేషన్‌తో చేసుకున్న దాన్ని బట్టి రిలేషన్స్, ఫౌండేషన్స్ నిలబడతాయి. హ్మ్. నువ్వు డబ్బుల కోసం చేసుకునే రిలేషన్ ఒకలాగుంటది. ప్రేమతో చేసుకునే రిలేషన్ ఇంకొకలాగుంటాయి. అన్ని పెళ్లి అంటేనే అన్నీ ఒక ఘాటికి కట్టేయడం అన్నది కూడా తప్పు. హ్మ్. స్టేటస్ సింబల్‌గా చేసుకుంటారు. కొంతమంది డబ్బులున్నాయని చేసుకుంటారు. కొంతమంది నాకిష్టపడ్డాడని చేసుకుంటాడు. కొంతమందికి బాండింగ్ ఉందని చేసుకుంటారు. బట్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళది కరెక్ట్ అండి. మనం వాళ్ళని జడ్జ్ చేయలేము. హ్మ్. ఇప్పుడు కొద్దిమందికి ఆహ్, ప్రేమ ఉంది. ఇప్పుడు ఓకే. అనుకోకుండా ఇంట్లో వాళ్ళు ఏదో పెళ్లి చేస్తారు. ఏదో వీళ్ళు గూడా ఇంటి పరిస్థితులు బట్టి కొన్ని రోజుల తర్వాత పిల్లలు పుట్టాక మనసుకు నచ్చిన ఒక మనిషి దొరికితే హ్మ్. వాళ్ళప్పుడు వెళ్ళాలా వద్దా? వెళ్ళాలి. ఎప్పుడు నీ లైఫ్‌లోకి ఎప్పుడు ఎవరొస్తారన్నది ఎవరు డిసైడ్ చేస్తారు? మనుషులా? కాదు. ఇప్పుడు మనిషి ఎమోషన్స్, వాడి ఫీలింగ్స్ గురించి జడ్జ్ చేసే అంత ఇది ఎవరికి లేదండి. హ్మ్. ఎవరి లైఫ్ వాళ్ళది. కాకపోతే ది ఎండ్ ఒకటే మన కాన్సెప్ట్ ఏమంటే, నువ్వు ఏం చేసినా నీ మనసాక్షిని చంపుకోవద్దు. నువ్వు సంతోషంగా ఉండడానికి ఏదన్నా చెయ్యి. బట్ ఒక మనిషి నిన్ను నమ్ముకుందంటే నిలబడు. హ్మ్. నీకు నచ్చితే. వాళ్ళకి నీకు రెస్పెక్ట్ లేదంటే వదిలేయి. సింపుల్. బెస్ట్ బట్ ఇవి ఆప్షన్. చేయడానికి వాళ్ళకి ధైర్యం లేదు. ఎందుకు అంటే మధ్యలో పరువు, మర్యాద, పెద్దోళ్ళ బ్లాక్‌మెయిలు. హ్మ్. ఈ అమ్మాయిని అసలు చేసుకపోతే నేను చచ్చిపోతా. చచ్చిపోవడం ఆ! గాని, చంపేస్తున్నారు అసలు. కులాంతర మ్యారేజులున్నాయంటే ఇళ్ళకి తీసుకొచ్చి చంపేయడాలు. ఆ! ఎందుకండి ఇవి? ఎందుకు? ఒక మనిషిని చంపే రైట్ ఎవరిచ్చారు? అదే గదా! చేసుకొని కొన్ని రోజులు ఉండని. వాళ్ళ తప్పులు వాళ్ళే కదా! హ్మ్. నేర్చుకోని. ఇప్పుడు స్కూలుకి పోతామండి. నేర్పిస్తారు టీచర్లు. లైఫ్ కూడా అంతే. వదిలేయండి. హ్మ్. వాళ్ళేమన్నా ఇష్టపడ్డారా చేసుకోని. వాళ్ళ ఎక్స్‌పీరియన్స్‌లు వాళ్ళకి బతుకు నేర్పిస్తది. హ్మ్. పిల్లలకి కష్టాలను నేర్పియండి. సుఖాలను కాదు. వదిలేయండి. ఏమన్నా డెసిషన్ తీసుకో. నీ లైఫ్ నీ ఇష్టం. పదరా! అనే తల్లిదండ్రులు తయారవ్వనంత వరకు మన సొసైటీ మారదు. ఈ పెళ్ళిళ్ళ వ్యవస్థ మారదు. ఈ మరణాలు మారవు. రీసెంట్‌గా ఒక రీల్ చూసాను మ్యామ్ నేను. ఆ రీల్‌లో ఒక అమ్మాయి అంటే ఆమె ఏదో ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్ సో హ్మ్. అండ్ సో పర్సన్. ఆ అమ్మాయి ఏం చెప్తుందంటే, నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నా హ్మ్. అనని చెప్పింది. అక్కడున్న ఇంటర్వ్యూయర్ ఒక క్వెషన్ అడిగారు. మరి మ్యారేజ్ చేసుకున్నావు. ఇప్పుడు మరి డివోర్స్ తీసుకున్నావా అని అడిగితే, ఏం డివోర్స్? హ్మ్. మాట్లాడుకున్నాం మేము అయిపోయింది. హ్మ్. నీకొక ఏజ్ లేదు. ఒక సర్టెన్ ఏజ్ లేనప్పుడు నువ్వు ఒక పెళ్లి చేసుకున్నావు. నీకు ఏ కోర్ట్ నీకు డివోర్స్ ఇచ్చింది అంటే, నాకు ఏ కోర్ట్ ఇయ్యలేదు. అంటే పెళ్లి చేసుకోవడము వాళ్ళిష్టమే, డివోర్స్ తీసుకోవడం వాళ్ళిష్టమేనా? మరి చట్టం ఎందుకుందంటారు? ఇప్పుడు ఇంకొక పాయింట్ ఏంటంటే అండి, పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు పెళ్ళిళ్ళ విధానాలు ఇస్ టోటల్ డిఫరెంట్. హ్మ్. ఇప్పుడు ముస్లిం పెళ్లి ప్యాటర్న్ ఇస్ టోటల్ డిఫరెంట్. అవును. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి కోర్ట్‌లు ఇవన్నీ లేకుండా వాళ్ళ కుల మతాల పెద్దల్లో తలాక్, తలాక్, తలాక్ అంటే వాళ్ళు విడిపోయినట్లే. హ్మ్. అట్లా ఇప్పుడు నీకెప్పుడు డైవర్స్ మీరు చెప్పిన పాయింట్ ఎప్పుడు నీకు డైవర్స్ వస్తది అనంటే, నువ్వు లీగల్‌గా రిజిస్టర్డ్ ఉండాలి. హ్మ్. నీ పెళ్ళిని రిజిస్టర్ చేయాలి. ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉండేసి చాలామంది ఏంటి అనంటే, ఇప్పుడు ఎక్కడికన్నా పోయినప్పుడు వాళ్ళకి ఏమో నేను పెళ్లి చేసుకోవాలా అన్నారనుకోండి, మెడలో తాళి కడితే పెళ్లి అని మనం అనుకుంటాం. అవును. కొంతమంది రింగులు మార్చుకుంటారు పెళ్లని వాళ్ళు అనుకుంటారు. బట్ హ్మ్. అదే దాన్ని ఒక లీగాలిటీకి తీసుకొనొస్తేనే సొసైటీ పరంగా వాళ్ళు భార్యాభర్తలు అన్నది ఒక కంక్లూజన్. హ్మ్. బట్ ఎందుకు అనంటే లీగాలిటీగా నీకు డైవర్స్ రావాలి. బట్ ఈ అమ్మాయి ఇప్పుడు ఉంగరాలు మార్చుకొని నా మనసాక్షిగా మేము పెళ్లి చేసుకున్నాము. హ్మ్. ఇప్పుడు మాధురి దువ్వాడ శ్రీనివాస్ గారు. అవును. ఇప్పుడు వాళ్ళు లీగల్లీ నాట్ మ్యారీడ్. బట్ వాళ్ళు మెంటల్‌గా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. వాళ్ళు భార్యాభర్తలని ఒక ఇంట్లో హ్మ్. ఉంటున్నారు. భార్యాభర్తల్లాగా ఉంటున్నారు. బట్ అది పెళ్లి మ్యాటర్ కాదు వాళ్ళకు. హ్మ్. తాళిబొట్టు లీగాలిటీగా అవసరం లేదు. హ్మ్. ఇక్కడ వాళ్ళు వాళ్ళు పెళ్లి చేసుకున్నట్లే. హ్మ్. అందుకని వాళ్ళేం చేస్తారు, ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్‌లో అయితే ఆ అమ్మాయి వాళ్ళిద్దరు ఏదో
ఏదో గోవాకి పోయినప్పుడు ఏదో ట్రిప్కి పోయినప్పుడు పెళ్లి చేసుకుంటారు, దాన్ని రిజిస్టర్ చేసి ఉంటారు. అలాంటప్పుడు నీకు కోర్టు నుంచి రావాల్సిన అవసరం లేదు. లేదు. అంతే పాయింట్. ఇప్పుడు ప్రతి దానికి ఒక రీజన్ ఉంటది. బట్ ఏ దానికి ఏం రీజన్ అన్నది తెలుసుకోవాలి. సింపుల్ పాయింట్. ఒకరు హాఫ్ సబ్జెక్ట్ ఏమంటే ఒక సబ్జెక్టు ఇంకొకరు చెప్పేసరికి వాళ్ళకి ఎంత తెలివి ఉందో అంత ఆలోచిస్తారు. సో ఇప్పుడు ఉన్న జనరేషన్కి అయితే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మ్యామ్. నిజంగా ఎంత ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటే ఇలాంటివి జరగవేమో అని నేను పర్సనల్గా ఫీల్ అయ్యాను. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మీ వాల్యుబుల్ టైంని నాకు ఇచ్చినందుకు. ఓకే అండి. సో చూసారు కదా, ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ ద్వారా చాలా మంది యువతకు ఈ మాటలు అవసరమని మనకు అర్థమవుతుంది. సో ఇలాంటి మంచి మంచి క్రేజీ అప్డేట్స్ కోసం, మంచి ఇంటర్వ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైనింగ్ ఆఫ్ రక్షితారెడ్డి.